జై స్వరాజ టీవీ గారికి ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు కేసీఆర్ గారి రజతోత్సవ పండగ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఎలకతుర్తిలో జరుగుతుంది. దీనికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేశంలో ఉన్న అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రాబోతున్నారని అంటే మనం ఎంత గర్వకారణం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా ఒక చరిత్ర ఉన్న పార్టీ నాటి బీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అదే కాకుండా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి సభలో ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి ఏం చెప్పబోతున్నారని ఆతృతతోటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా అనేక మంది అభిమానులు ఇప్పటికే 1,00,000 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే 6-7 గంటలకు సభ ఉంటే ఇప్పటికే 1,00,000 మంది చేరుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు దాదాపు 10 లక్షల జనాభా దాటే అవకాశం ఉందని కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. ఇది ఒకవైపు అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టడానికి కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామాలకి తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను ప్రజలు ఎవరు నమ్ముతలేరు. నమ్మి మేము రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయామని ఇప్పటికే వారికి తెలిసిపోయింది. కాబట్టి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే మా కేసీఆర్ గారి పైన విమర్శలు చేస్తున్నారు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు ఇచ్చిన హామీలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకే మంత్రులకే గుర్తుండేలా వాళ్ళు ఇచ్చిన హామీలు. కాబట్టి ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద సభలు పెట్టిన చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా వరంగల్ కూడా ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన సభ ఏదని అంటే వరంగల్ మహాగర్జన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో. అలాంటి సభ తర్వాత అతిపెద్ద సభగా ఈరోజు ఈ సభ అభివర్ణించబోతుంది. ఎందుకంటే భారీ ఎత్తున ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. మీరు చూసుకున్నట్టయితే దాదాపు 500 కెపాసిటీ బాహుబలి స్టేజ్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏర్పాటు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సభకు అనేకమైన ప్రత్యేకతలు ఉంది. దాదాపు 10 లక్షల మంది వస్తున్నారని మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా వాటరు, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా అంబులెన్స్లు, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఏర్పాట్లు ఇప్పటివరకే పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఇంటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక మంచి ఉద్యమ పార్టీగా గుర్తింపు ఉన్నది. మిగతా పార్టీలను చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఒర్రుడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏంది. తెలంగాణ కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉంటారు, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉంటాడు అనే నినాదంతో ఈరోజు ఇంతమంది ప్రజలు వస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఈ సభ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందో లేకపోతే ఊస్ట్ అవుతుందో కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఊస్ట్ అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఉన్న కాంగ్రెస్ పైన ఎమ్మెల్యే అందరికీ ఇప్పటికే అందరికి కూడా ఫోన్లు చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మేము వస్తాం వద్దురా నాయన, ఇప్పటికీ మీరు చేసింది చాలు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే ఒక నిపుణులు కట్టిన కార్యకర్తలు, దేనికైనా ఓర్చుకొని పనితనాన్ని చేసుకునే కార్యకర్తలు. కేసీఆర్ గారి నాయకత్వం అంటేనే ఒక ఉద్యమ నాయకత్వం. ఈరోజు ఆ విధంగానే ఈరోజు ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక నమ్మరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళని గుర్తుపెట్టుకుంటే మంచిది. రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ నాయకులకు చెప్పు దెబ్బలు తప్పవు. గ్రామాలలో ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇది కర్ణాటకలో ఏమవుతుందో ఇప్పటి వరకు మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 10 లక్షల కోట్లు దాటుతుంది. 10 లక్షల కోట్లు దాటుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. దాదాపు 50 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవదు. వాళ్ళ పని మటాష్ అయిపోయింది తెలంగాణలో.